వెల్కమ్ టు మీట్ న్యూస్ లిమిట్ సార్. ప్రస్తుతం మనం జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ అంటే ఏదైతే మనకు ప్రభుత్వ పాఠశాలకు 500 మార్కులు దాటిన విద్యార్థులని వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ అనే ఒక కాన్సెప్ట్ తోని గ్రామీణ స్థాయి నుంచి దాదాపుగా ఇంటర్నేషనల్ స్థాయి వరకు తీసుకెళ్లే ఆలోచన విధానంతో విద్యా ఏదైతే విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ వారు ఈ విధానం తీసుకున్న ఆలోచనను అందరినీ ఆకట్టుకుంటుంది, ఆశ్చర్యపడుతుంది. నిజంగా గ్రామ స్థాయిలో నుంచి ఉన్న పిల్లలు బస్సు తప్ప ట్రైన్ కూడా ఎక్కడం తెలియని వారిని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. అంటే ఒక విద్యార్థికి 30 నుంచి 50 వేల ఖర్చు చేస్తూ వాళ్ళ విద్యని మరింత ప్రోత్సాహకరంగా తీసుకెళ్లే ఆలోచన విధానంతో వీళ్ళు గ్రామ స్థాయిగా విస్తరిస్తున్నారు. అక్కడ మనకు ఫౌండర్ వాసుదేవ్ గారు ఉన్నారు. వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం సార్. చెప్పండి, మీ ఆలోచన విధానం గ్రామ స్థాయి నుంచి కూడా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లే ఆలోచన విధానం పిల్లలని అంటే మీరు తీసుకున్న ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది సార్? అంటే మేము ఫస్ట్ నుంచి మేము మొదలుపెట్టిన ఆలోచన ఏంటంటే, మేము చదువుకుంది కూడా గవర్నమెంట్ స్కూలే. గవర్నమెంట్ స్కూల్ మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ డిఫరెంట్గా ఉంది. కాబట్టి మేము చదువుకున్నప్పుడు స్టాండర్డ్స్ మళ్ళీ స్కూళ్ళలో తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ ఈ విద్యా స్వేచ్ఛ మేము స్టార్ట్ చేసాం. నేను మా మిత్రుడు శశిగిరిరావు గారు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు ఆయన. అయితే దీంట్లో మేమేంటి మేము స్టార్ట్ చేసినప్పుడు డిజిటలైజేషన్ చేద్దాం, అంటే ఒక డిజిటల్ క్లాస్ పెడదాం. దాని ద్వారా దృశ్యం చూసి మన సినిమా చూస్తే ఎంత అర్థమవుతుందో మనం ఆ సినిమా మాధ్యమంలో పాఠం చెప్తే అంత అర్థమవుతున్న ఉద్దేశం కొద్దీ అది స్టార్ట్ చేశాం. దాని తర్వాత కంప్యూటర్స్ పెట్టడం మొదలుపెట్టాం. ప్రతి స్కూల్లో కంప్యూటర్ లెర్నింగ్ ఇప్పుడంటే మోడర్న్ అవుతున్న కొద్దీ మోడర్న్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి పిల్లలకి. ఎందుకంటే వీళ్ళంతా బిలో పావర్టీ లైన్. ఈ పావర్టీ లైన్ మనం సపోర్ట్ ఇస్తే వాళ్ళు మీదికి వస్తారు. దాని గురించే మేము చేసే కార్యక్రమాలన్నీ. దాని తర్వాత సైన్స్ ల్యాబ్స్ పెట్టాం. దాని తర్వాత మోటివేషనల్ క్లాసెస్ చెప్తాం రెగ్యులర్గా. ప్రతి మంత్ మేము అడాప్ట్ చేసిన స్కూల్స్కి వెళ్ళి మోటివేషనల్ క్లాసెస్ చెప్తాం. కెరీర్ గైడెన్స్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఎంత చదవాలి, చదివిన తర్వాత కూడా వీళ్ళు ఎవరైనా పూర్ పిల్లలు ఫ్రీ సీట్ వచ్చి ఫీజులు కట్టలేక ఆగిపోతే ఆ ఫీజులు కూడా మేము కడతాం. ఇప్పుడు చదువుతున్నారు మా దగ్గర 10 మంది పిల్లలు చదువుతున్నారు, అట్లా చదువుతుంటారు. ప్లస్ ఇది కాక మేము ప్రైమరీ స్కూల్స్లో కూడా నోట్బుక్స్, పెన్సిల్స్, పలకలు ఒక 25,000 బుక్స్ మేము ఎవ్రీ ఇయర్ సప్లై చేస్తుంటాం. ఇది దీంతోనే అనుకుంటే మోటివేషన్ క్లాస్ చెప్తున్నప్పుడు పిల్లల్ని చూస్తే నాకు అనిపించింది, వీళ్ళంతా బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, వీళ్ళని ఎందుకు మనం ఒక ఆఫర్ ఇవ్వకూడదు అనే ఉద్దేశం కొద్దీ లాస్ట్ ఇయర్ నేను ఒక అనౌన్స్మెంట్ చేశాను. మేము ఏంటంటే 555 మార్కులు అవుట్ ఆఫ్ 600 వచ్చిన వాళ్ళు ఫ్లైట్ ఎక్కిస్తాం. ముందు అనుకునేది ఏంటంటే ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కిద్దాం, విజయవాడకో తిరుపతికో తీసుకుపోయి ఎంబడే ఫ్లైట్ దింపి మళ్ళీ ఫ్లైట్ ఎక్కిద్దాం అనుకున్నాం. కానీ పిల్లల ఉత్సాహాలు, వాళ్ళ పార్టిసిపేషన్, వాళ్ళ చదువు చూసి అనుకున్నా కాదు, వీళ్ళకు 2 రోజులు, ఒకరోజు ట్రిప్ అనుకున్నాం ఫస్ట్, దాన్ని 2 రోజులు చేసాం. అది 3వ రోజు కూడా మారింది. అంటే పిల్లలు ఎట్లా రియాక్ట్ అవుతే అట్లా మేము కూడా రియాక్ట్ అవుతుంటాం, అంటే ఎంకరేజ్ చేయడం కొరకు చేస్తాం. అది విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులను గుర్తించారు, ఎంతమంది విద్యార్థులను ఫ్లైట్ ఎక్కించారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాలు ఎట్లా ఉంటాయి? అంటే ఫ్లైట్ ఎక్కించడం ఇది ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ బ్యాచ్. ఇంత ముందాక మేము ఎక్కడైనా లోకల్ ట్రిప్పులకి తీసుకుపోవడం, ఏదైనా గిఫ్ట్లు చేయడం, అట్లా స్కూల్ ఫీజులు కట్టడం, కాలేజ్ ఫీజులు కట్టడం వరకు ఆగాము. ఈసారి వినూత్నంగా చేద్దాం ఏదైనా అనేసి ఆలోచనతోనే చేసింది ఈ కార్యక్రమం అంతా. ఎందుకంటే ఇందులో చాలామంది పెద్దవాళ్ళే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫ్లైట్ ఎక్కని వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వీళ్ళకి ఎందుకు ఈ 15 ఏళ్ల వయసులో ఆ అనుభవం ఇస్తే, మనం 10వ తరగతి పాస్ అయితేనే మనకి ఇంత లగ్జరీ వచ్చిందే, మనం పెద్ద చదువులు చదివితే మనకి ఎంత లగ్జరీ వస్తుందనే ఆలోచన వాళ్ళు రావాలి. వస్తే వాళ్ళు ఎదుగుతారు. విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ నుంచి కేవలం తెలంగాణ నుండే మీరు ఇలా ఆలోచిస్తున్నారు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతమంది విద్యార్థులని ఎంకరేజ్ చేయాలని మీ ఫౌండేషన్ ద్వారా చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇది ఫస్ట్ నేను తెలంగాణ నుంచే మొదలుపెట్టాము. ఇప్పటిదాకా 47 స్కూల్స్ అడాప్ట్ చేశాం. 47 స్కూల్స్, దాంట్లో 27 స్కూల్స్ హై స్కూల్స్ ఉన్నాయి, 20 స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, ఒక 12 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అయితే ఇవి కాక యాక్చువల్గా మేము మొదలుపెట్టిన తెలంగాణలోనే. రీసెంట్గా ఏమైందంటే ఈ విశాఖపట్నం ట్రిప్ పోయినప్పుడు మాకు ఒక టీం ఉంది విశాఖపట్నంలో, మా టీం ఉంది. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు మా ఏరియాకి తీసుకొస్తున్నారు, మేము మీకన్నా మేము ఎక్కువ సన్మానిస్తాం అనేసి వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళు అక్కడ అసలు నా భూతో నా భవిష్యత్తు లాగా చేశారు వాళ్ళు.
అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసిందంటే స్టేజ్ మీద అక్కడ ఎమ్మెల్యే కానీ అక్కడ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కానీ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, మీరు ఇక్కడ కూడా బ్రాంచ్ పెట్టండి, ఇక్కడ కూడా మీ సేవలు కావాలి మాకు అని అడిగారు. మేము టెంపరీగా అయితే ఒప్పుకున్నాం, కానీ మా వయస్సు రీత్యా నాకు 73, మా మిత్రుడికి 74. సో ఈ వయసు రీత్యా మేము అక్కడ దాకా ట్రావెల్ చేయగలమా లేదా అనేది ఒకటి ఆలోచించాలి. ఒకవేళ చేయగలిగితే చేస్తాం, చేయకూడదని లేదు. ఎవరైనా పిల్లలే, తెలుగు రాష్ట్రాల్లో అక్కడైనా ఇక్కడైనా ఎవరైనా మన పిల్లలే కదా. అందుకొరకు వాళ్ళకు కూడా చెప్పాం, నెలకి ఒక ఎవ్రీ 45 డేస్కి ఒక 3 రోజులు అక్కడ కూడా వస్తామని చెప్పాం. మీ ఫౌండేషన్ పేరే విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ అని పేరు పెట్టారు. విద్యార్థులకు స్వేచ్ఛ ఇవ్వాలనే ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్తున్నారా? అంటే విద్య ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలండి, విద్య ఎప్పుడు రిస్ట్రిక్టెడ్గా ఉండకూడదు. ఉండకూడదు. అదే మా 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 ఏం, అది మా పేరులో ఉన్నదే మీనింగ్ అది. విద్య స్వేచ్ఛగా చదవాలి, స్వేచ్ఛగా ఉండాలి వాళ్ళు. అంతేగాని కూర్చోబెట్టి బట్టి కొట్టించి వాడిని వృద్ధి, వాడిని మెదడు పాడు చేసి చివరికి పిచ్చోళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నాం, చూస్తున్నాం మనం. అట్లా ఉండకూడదు. స్వేచ్ఛగా చదవాలి, విహరించుకు చదవాలి, ఎంజాయ్ చేసి చదవాలి. అది మా ఉద్దేశం. సార్, మీరు తీసుకున్న ఆలోచన విధానం విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వారా మీరు ఫ్లైట్ ఎక్కియాలి, ఉందే మాత్రం ట్రైన్ ఎక్కియాలి, మీరు ఇస్తున్న అకామిడేషన్, మీరు ఇస్తున్న స్టార్ హోటల్లో షెల్టర్ కానీ ఖర్చుతో కూడుకున్న పని కదా. ఇది ఎంతవరకు మీరు ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తారు? ఇంకెవరన్నా అంటే చాలా ఫౌండేషన్లు ఉన్నాయి రాష్ట్రాల్లో, మీకు తెలుసు అది. కాకపోతే అరకొర బుక్కులు ఇచ్చి వాళ్ళు ఏదో పబ్లిసిటీ చేసుకున్నారు. ఏకం మీది వేలల్లో దాటిపోతుంది. మినిమం ఒక 30 నుంచి 50 వేలు ఫ్లైట్ ఎక్కించాలంటే ఒక పర్సన్కి అవుతుంది. ఎలా దాన్ని మీరు అధిగమిస్తారు? ఎలా ముందుకు వెళ్తారు? చాలా మందికి ఉంటుంది, వాళ్ళకి సందేహాలు ఉంటాయి. వాళ్ళకు మీరు ఎట్లా క్లారిఫికేషన్ ఇచ్చే ఆలోచన ఇస్తారు? ఆ, దీంట్లో కొన్ని క్లారిఫికేషన్ అంటే ఎట్లుంటుందంటే, మేము ఇవన్నీ ఆలోచించామండి ఎప్పుడు కూడా. మా విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్లో ఉన్న బేసిక్ రూల్ ఈజ్ దట్, ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చాను నేను, ఈ స్కూల్లో ఇది అవసరం ఉంది, ఇది అవసరం తీర్చాలన్నా వద్దా అని మేము చర్చించుకుంటాం. తీర్చాలంటే తీర్చేస్తాం అంతేగా. దానికి వెనక ముందు ఎంత అవుతుంది ఖర్చు అనేది అది సెకండరీ. ఇప్పుడు మా గ్రూప్ ఒకటి ఉన్నది, మా పిల్లలు, మా వాళ్ళ ఫ్రెండ్స్, మేము ఆ గ్రూప్లో ఇట్లా పెడతాం, ఈ స్కూల్కి చేద్దాం అనుకుంటున్నాం అనగానే ఒక 1 అవర్లో మా డబ్బు మాకు వస్తుంది, ఎంత డబ్బు కావాలన్నా. అంతేగాని మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్లు అవి పెట్టాం మేము, మాకు అలవాటు లేదని. ఎందుకంటే ఇవన్నీ దందాలాగా చేసే ఎన్జిఓలతో చేస్తారు, కానీ మేము రియల్గా విద్యని పిల్లలకి చేరువ చేయాలి, గవర్నమెంట్ స్కూల్ బలోపేతం చేయాలి, బిలో పావర్టీ లైన్ వాళ్ళు అన్ని సుఖాలు అనుభవించాలి. ఇది మన మీరు తీసుకున్న ట్యాగ్ లైన్ మొట్టమొదటిసారిగా 4 విద్యార్థులు ఫ్లైట్ ఎక్కించారు, వందే మాత్రం ట్రైన్ ఎక్కించారు. వాళ్ళు 14 మందిని. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? వాళ్ళ ఆనందం మీరు మీ దగ్గర పంచుకునే ఆలోచన చేస్తారా? ఎట్లా ఉంటుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? నన్ను అడిగేదానికన్నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ కళ్ళల్లో మీరు ఏం చూస్తారు? వాళ్ళ కళ్ళు నేను ఆనందం చూశాను కాబట్టి వాళ్ళు నేనేమన్నా. ఇప్పుడు వాళ్ళ దగ్గర నాకు ఎంత ఉందంటే, వీళ్ళు నాకు 8th క్లాస్ నుంచి ఈ టీం నాకు పరిచయం, ఇక్కడ ఈ స్కూల్కి వస్తున్నాను నేను. కాబట్టి వీళ్ళు నా దగ్గర కూడా అంతే చొరవగా ఉంటారు. వాళ్ళ టీచర్ దగ్గర లేని చొరవ నా దగ్గర కూడా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా దగ్గరికి వచ్చి మాట్లాడతారు. పర్సనల్గా మేము వీడియో కాల్స్ మాట్లాడతాం వీళ్ళతోని. ఎవ్రీ మంత్ మేము మాట్లాడతాం, వీడియో కాల్స్ ఉంటాయి. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి ఆ రియాక్షన్, ఆ బాండింగ్ ఉంది మాకు, స్కూల్తోనే బాండింగ్ ఉంది మాకు. చెప్పండి, విద్యా స్వేచ్ఛ విధానం నుంచి చదువుకునే పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి? పిల్లల్ని చదివించండి, డబ్బు లేదని మాత్రం ఆపకండి. డబ్బు లేదని ఆపితే మీ పిల్లల భవిష్యత్తునే పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకోటి ఏంటంటే, పిల్లలు చదవాలి. ఒక్క పిల్ల చదివితే హోల్ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాంట్లో ఏంటంటే, ఒక పిల్లవాడిని మేము చదివించాం, అగ్రికల్చర్ బీఎస్సీ, ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. వాడికి ఇప్పుడు ఆఫర్ వచ్చింది జాబ్. అంతకుముందు చిన్న బడ్డీ కొట్టు అనమాట, ఆ బడ్డీ కొట్టు వాడిని ఇప్పుడు చదివించి అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ మొత్తం మారుతుంది కదా, హోల్ ఫ్యామిలీ లైఫ్ మారుతుంది కదా. కుటుంబంలో అది చాలు, వాడు మాకేం చెప్పినా పర్వాలేదు, ఆ సాటిస్ఫాక్షన్ మాకు చాలు. కానీ వాడు వచ్చి మాకు సపోర్ట్ ఇస్తే సంతోషిస్తాం, లేకపోయినా మాకు పెద్ద బాధ అంటూ లేదు. అట్లా అనుకుంటే ఒక అమ్మాయిని అరెస్ట్ చేసింది, అమ్మాయి మాయమైపోయింది, మాకు కనబడలేదు. పోనీ అనుకున్నాం, అమ్మాయికి అంతవరకే. మళ్ళీ అమ్మాయి ఇంకోసారి వచ్చి నేను హెల్ప్ కావాలంటే చేయలేను కదా. అట్లా మాతో కంటిన్యూ చేస్తే ఎన్ని లేదు మేము చేస్తాం, కానీ ఎక్కడైతే వాళ్ళు డ్రాప్ అవుతారో మేమేం చేయలేం.
థ్యాంక్ యూ సార్. మరొక ఫౌండర్ ఉన్నారు, కో ఫౌండర్. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ జర్నీ ఎట్లా కొనసాగుతుంది? పిల్లల కళ్ళలో ఆనందం చూడడానికి మీరు తీసుకున్న ఆలోచన విధానం చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంది. పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు? మేము పిల్లల కళ్ళల్లో ఆనందం చూడడం కన్నా ముఖ్యంగా పిల్లలు మేము చేసే ప్రోగ్రామ్స్తో వాళ్ళు స్ఫూర్తి చెంది చదువుల్లో వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తారు. వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళే బాటలు వేసుకుంటారు అనే ఆలోచనే మాది ముఖ్యమైనది. ఈ ఫ్లైట్ విమానయాత్ర ఇవన్నీ మాకు మెటీరియల్ కింద కాదు మాకు. మా ఉద్దేశం వాళ్ళు ఇంకా ఫర్దర్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పిల్లలు ఈ 14 మంది పిల్లలు ఫ్లైట్లో ఎక్కారు వచ్చారు. దే హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్. బాగా ఎంజాయ్ చేశారు, అన్నీ చేశారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు దీన్ని చూసి వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఇంత చేస్తేనే మేము 10th క్లాస్‌లో మార్కులు ఇన్ని తెచ్చుకున్నందుకే మాకు ఇలా ఉంది. ఇంకా ఫర్దర్ మేము చదివితే మాకు ఎంతలా ఉంటుంది భవిష్యత్తు అనేది ఉంది. సో వాళ్ళకి నెక్స్ట్ ఆఫర్ కూడా మేము వేరేది ఇచ్చాం. సో ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఇంటర్మీడియట్‌లో వాళ్ళు మార్కులు మేము ఒక సర్టెన్ ఇది పెట్టాము. అది అని కానీ వాళ్ళు చదివి చేసి పాస్ అయితే ఆ పిల్లల్ని మేము క్రూజ్‌లో అండమాన్ కానీ అలాంటి వాటికి తీసుకెళ్తాము. అది పెద్ద ట్రిప్. సో అది మేము చేస్తాము. క్రూజ్ చూపిస్తాము. క్రూజ్ అంటే మామూలు ప్యాసింజర్ షిప్ కాకుండా క్రూజ్. సో అలాంటివి చెప్పాము మేము. పిల్లలు కూడా ఏంటంటే స్ఫూర్తి చెంది ఇవాళ 550 తెచ్చుకున్న వాళ్ళు రేపొద్దున ఇంతకన్నా ఎక్కువ తెచ్చుకుంటారు, ఇంకా బాగా చదువుకుంటారు. ఇక్కడికి 10th అయిపోయిందని డ్రాప్ అవుట్ కాకుండా ఇంకా ఫర్దర్ వెళ్ళాలి, చదవాలి, నా కుటుంబానికి నేను ఏదో చేయాలి, కుటుంబంకి చేసి తర్వాత నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చేసేటటువంటి ఇది ఉండాలనేదే మాకు కోరిక. ఇప్పుడు మేము ఎలా చేస్తున్నామో మా ద్వారా స్ఫూర్తి చెంది పిల్లలు పైకి వెళ్ళిన పిల్లలు కూడా సమాజానికి ఏదో ఒకటి సేవ చేయాలనేటటువంటి కోరిక మాకుంది. అదే మా ఎయిమ్, మా ఆలోచన కూడా అదే. పిల్లలకి మేము చెప్పేది కూడా అదే. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఈ ఫౌండేషన్ కల్లుకుర్తికి రావడానికి ముఖ్య కారకురాలైన నిర్మల మేడం గారు ఉన్నారు. మేడం, ముందుగా మీరు ఇంత పెద్ద ఫౌండేషన్ ఇక్కడ తీసుకొచ్చి పిల్లలని ఈరోజు వాళ్ళు ఫ్లైట్ ఎక్కించే ఆలోచనలో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఎట్లా ఎట్లా ఫస్ట్ 2018లో సార్ వాళ్ళని కలవడం జరిగింది. విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వారా ఈ పాఠశాలకు ఒక ప్రొజెక్టర్ కావాలన్న ఉద్దేశంతో అది ఖచ్చితంగా నీడ్ కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వారి నుంచి అయితేనే మాకు కరెక్ట్ ఐటమ్ వస్తుంది అన్న ఉద్దేశంతో సార్ వాళ్ళని కలవడం జరిగింది. మరి సార్ వాళ్ళ స్కూల్కి వచ్చి చూసిన తర్వాత మేము మాట్లాడతామని చెప్పేసి స్కూల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మాకు 2019లో ప్రొజెక్టర్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి మా యొక్క జర్నీ విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్తో కొనసాగుతుంది. మరి దాంతో పాటుగానే ఒక 9 కంప్యూటర్లు ఇవ్వడం జరిగింది. సైన్స్ ల్యాబ్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. లైబ్రరీ బుక్స్ ఇవ్వడం జరిగింది. అనేక మెటీరియల్ కూడా విద్యార్థులకి అప్పుడప్పుడు క్విజ్ కాంపిటీషన్ అట్లాంటివన్నీ కాంపిటీషన్లు పెట్టడము, అందులో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజెస్ ఇవ్వడం, మోటివేషనల్ క్లాసులు ఇవ్వడం, ఇవన్నీ కూడా విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి 14 మెంబర్స్ స్టూడెంట్స్ని వైజాగ్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. మన స్కూల్ నుంచి ఎంతమంది పిల్లలు? మన స్కూల్ నుంచి 4 మెంబర్స్ రావడం జరిగింది సార్. అది అందరికంటే హయ్యెస్ట్ మనదే. అది రావడం నిజంగా గర్వకారణం. అందుకు సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి అయితే గర్ల్స్ హై స్కూల్ నుంచి కూడా నలుగురిని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ వాళ్ళకు అనుభవాన్ని కలిగించినటువంటి విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ వారిని తీసుకొచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు 500 పైగా మార్కులు వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి బలమైన కారణం చదువు అనేది, విద్య అనేది బందీ కాదు, స్వేచ్ఛగా ఉండాలి అనే ఆలోచన విధానంతో తెలంగాణలో దాదాపుగా 14 మందిని ఫ్లైట్ ఎక్కించారు. దాదాపు ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. పిల్లల ద్వారా వాళ్ళు చదువుని ఎంకరేజ్ చేస్తూ మరింత ఉత్తీర్ణత శాతం పెంచాలనే ఆలోచన విధానాన్ని తీసుకోవడానికి విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన పిల్లల ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఆ ఫ్లైట్లో ఎట్లా ఎంజాయ్ చేస్తారో వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళతో మాట్లాడే ఒకసారి కార్యక్రమం చేద్దాం. నేను గత 10 నెలల క్రితం ఈ స్కూల్కి కొత్తగా జిహెచ్ఎంగా ప్రమోషన్ మీద వచ్చినాను. అయితే నేను రాకముందు కూడా విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ తోటి మా పాఠశాల టైఅప్ అయి ఉన్నది. అయితే దాని గురించి అనేటువంటి యాక్టివిటీస్ అవన్నీ కూడా నేను చూసినాను. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు కూడా మాకు గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతున్నాయో వాటికి ప్యారలల్గా సపోర్ట్గా మాకు ఫైనాన్షియల్ కానీ ఇతర రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటన్నిటిని కూడా వాళ్ళు మాకు సమకూరుస్తున్నారు. ఆల్రెడీ ప్రొజెక్టర్స్ కానీ
మరియు అదేవిధంగా సైన్స్ ల్యాబు, సైన్స్ మెటీరియల్, ల్యాబ్ మెటీరియల్, లైబ్రరీ మెటీరియల్, అదే కాకుండా కూడా ఇటీవల మాకు 3 ఐఎఫ్ఈ ప్యానెల్స్ను కూడా వీళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో. మరియు మా దగ్గర ఉన్నది మొత్తం కూడా ఆడపిల్లలే, గర్ల్స్ హై స్కూల్ కాబట్టి వాళ్ళకు టాయిలెట్ ఫెసిలిటీస్ సరిగా లేవనే ఆలోచనతో ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువగా వాళ్ళకి అందించడానికి వాళ్ళు టాయిలెట్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఒక 10 లక్షల రూపాయల వ్యయంతో వాళ్ళు ఈ విధంగా మాకు మా స్కూల్కి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా వీళ్ళకి అందుబాటులో ఉంటూ వాసుదేవరావు సార్ గారు ప్రతి నెల వీళ్ళకి కెరీర్ గైడెన్స్ని, మరి అదేవిధంగా మోటివేషన్ క్లాసులను ఇప్పించడం జరిగింది. ప్రతి నెల ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చేసి ఆ పిల్లల్ని మోటివేట్ చేసి ఇంకా వాళ్ళు ఎక్కువ మార్కులు సంపాదించినట్లయితే వాళ్ళకు వచ్చేటటువంటి లాభాలు ఏవైతేనో, మరి వాటికి సంబంధించినట్టు వాళ్ళకు వచ్చే గుర్తింపు కానీ, వాళ్ళ కెరీర్లో వాళ్ళు అత్యున్నత శిఖరాలకు ఎదగడానికి ఈ 10వ తరగతి ఏ విధంగా దానికి మెట్టు అనేటటువంటి ఆలోచనతోటి ప్రతి క్షణం వాళ్ళని మోటివేట్ చేస్తూ, మరి వాళ్ళతోటి ఆన్లైన్ క్లాసులు కూడా, మరి జూమ్లో కూడా వాళ్ళతోటి కాంటాక్ట్ అవుతూ ఎప్పుడు కూడా వాళ్ళతో టచ్లో ఉంటూ వాళ్ళని ఈ విధంగా ప్రేరేపించడం, మాతో సమానంగా వాళ్ళతోటి ప్రేరేపించడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు అనుకున్నట్లుగా, మరి మేము అనుకున్నట్లు కూడా మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు మంచి మెరిట్లో 555 మార్కులు సాధించినటువంటి వాళ్ళు మా దగ్గర 4 విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వాళ్ళని వైజాగ్ ఫ్లైట్లో ఎక్కించి తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా కూడా మా దగ్గర కూడా ఇప్పుడు ఆ ప్రేరణతోటి మరి మా క్లాసెస్ నిర్వహణ వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్కటి మాకు సైమిల్టేనియస్గా మాతో టచ్అప్లో ఉంటూ, మరి మా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, మరి ఎట్లా ఉంది కార్యక్రమాలు, ఏ విధంగా నడుస్తున్నాయి, స్టడీ ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మమ్మల్ని అడిగి తెలుసుకొని మళ్ళీ మాకు వాళ్ళ ద్వారా ఇంకా ఏమన్నా కావాల్సి వస్తే వాళ్ళు ఎమ్మటే మాకు అందించడం, మేము అడిగినది ఏది కూడా కాదనకుండా మాకు అందిస్తూ ఉన్నారు విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ వాళ్ళు. వాళ్ళకి సర్వదా నేను కృతజ్ఞుని. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా పిల్లలకి ఒక 4 విద్యార్థులకి ఈ IIIT అవకాశం అనేది లభించింది. మరి దానికి సంబంధించి కూడా మా స్టాఫ్కి మరియు మాకు వెన్నంటి సపోర్ట్గా ఉంటూ ప్రతి విషయంలోనూ కూడా మాకు సపోర్ట్గా ఉంటున్నటువంటి విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ వారికి మరి పేరున ధన్యవాదాలు. మరి అదేవిధంగా మా దగ్గర గతంలో పనిచేసినటువంటి, ఇక్కడ హెచ్ఎంగా పనిచేసినటువంటి నిర్మల మేడం గారు కూడా ఇక్కడనే రిటైర్ అయ్యారు. వాళ్ళు నేను రాకముందు నుంచి కూడా విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ టైఅప్ అయ్యి కూడా మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా అందులోనే మెంబర్గా చేరి, మరి వాళ్ళు రిటైర్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ తన పాఠశాల అనేటటువంటి ఆలోచనతోటి మరి మాకు సపోర్ట్గా ఉంటూ ఏ సౌకర్యాలు కానీ, ఏ సదుపాయాలు కానీ మాకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నేను కే శివాని, ZPHS గర్ల్స్ కల్వకుర్తిలో చదువుకొని 10th క్లాస్లో 574 మార్కులు సాధించి ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్లో వాసుదేవరావు సార్ విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ నుంచి వెళ్ళినాము. విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ మాకు 8th క్లాస్ నుంచి తెలుసు. వాళ్ళు ప్రతిదీ మా స్కూల్కి చాలా సపోర్ట్ చేశారు. అంటే ల్యాబ్, యోగా క్లాసెస్, డ్యాన్స్, కంప్యూటర్స్, మోటివేషనల్ క్లాసెస్, కెరీర్ గైడెన్స్ ఇలా అన్నీ ఇచ్చి, ఇది లాస్ట్ ఇయరే మాకు మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చేటప్పుడు 555 దాటిన వాళ్ళకి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయిస్తామని సార్ మాట ఇచ్చారు. మా స్కూల్ నుంచి 4 మెంబర్స్ 555 దాటి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేశాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే మాకు నేను జాబ్ తెచ్చుకున్న తర్వాత నేను ఫ్లైట్ ఎక్కుతానేమో అనుకున్నా, కానీ సార్ వల్ల నేను 15 ఇయర్స్కే ఫ్లైట్ ఎక్కినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఫీల్ సో ప్రౌడ్, ఎందుకంటే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అక్కడ చేసిన జర్నీ, అక్కడ మేము క్రియేట్ చేసుకున్న మెమొరబుల్ మూమెంట్స్, సార్ అన్ని మ్యూజియంస్ లైక్ సీ హారియర్ మ్యూజియం అన్నీ తీసుకెళ్లారు. ఆ మ్యూజియంస్ అయిపోయాక మేము వందే భారత్ ట్రైన్లో వైజాగ్ నుంచి సికింద్రాబాద్కి వచ్చాము. అందులో కూడా చాలా ఎంజాయ్ చేసాము. అంటే అది కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సే మాకు. అండ్ అందులో సార్ మాకు ఒక మాట ఇచ్చారు, నెక్స్ట్ ఇంటర్లో 95% దాటి మార్క్స్ తెచ్చుకుంటే క్రూయిజ్లో అండమాన్ అండ్ నికోబార్ అలయన్స్కి తీసుకెళ్తామని. మేము అది బీట్ చేస్తాం, 100% షూర్ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీజ, నేను ZPHS గర్ల్స్ కల్వకుర్తిలో చదువుకున్నాను. నాకు విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ 8th తెలుసు. సార్ 6th నుంచే ఈ స్కూల్కి ఎన్నో విధాలుగా సహాయపడ్డారని విన్నాను. ఇక్కడ మాకు ల్యాబ్కి కావాల్సిన వస్తువులు, లైబ్రరీ బుక్స్ ఇలా ఎన్నో విధాలుగా మాకు సహాయపడ్డారు. మాకు పోయిన సంవత్సరమే సార్ మోటివేషనల్ క్లాసెస్ చెప్పడం, కెరియర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మాకు ఒక సార్ మాట ఇచ్చారు, 555 దాటిన వాళ్ళని కన్ఫామ్గా ఫ్లైట్ ఎక్కిస్తానని. దాని ప్రకారంగా సార్ మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించడం జరిగింది. అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మా ఫ్యామిలీలో ఎవ్వరు
ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అది కూడా నేను 15 ఇయర్స్లోనే ఫ్లైట్ ఎక్కడం అనేది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఒక ఫీలింగ్ చెప్పలేను. ఆ ఆనందం అసలు వివరించలేను. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. తర్వాత మేము అక్కడికి వెళ్ళాక ఆర్కే బీచ్, సబ్మెరీన్ మ్యూజియం, పోర్ట్ ఇలా ఎన్నో చూసాము. దాని గురించి ప్రతి ఒక్కటి వివరించడం కానీ, అది ఎందుకు వచ్చింది, ఎలా జరిగింది అనే ప్రతి విషయం గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మేము తరువాత రిటర్న్ అయ్యేటప్పుడు వందే భారత్ ట్రైన్ ఎక్కాం. అది కూడా నా ఫస్ట్ ఎక్స్పీరియన్సే. అందులో ఎక్కుతున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ అది మర్చిపోలేనిది. అక్కడ ఉన్న ఒక్కొక్క మెమరీ మాకు చాలా మెమరబుల్. ఆ విషయానికి మేము సార్కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాం. ఇంటర్లో 95% అబవ్ వచ్చిన వాళ్ళని క్రూయిజ్ ఎక్కిస్తానని మాట ఇచ్చారు సార్. కన్ఫామ్గా అది కూడా మేమే సాధిస్తామని ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారాలు. నా పేరు బి సాయిచందన. నేను జెడ్పీజీహెచ్ఎస్ గర్ల్స్ కల్వకుర్తి పాఠశాలలో చదువుకున్నాను. నాకు విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ మాకు 8th నుంచి తెలుసు. విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ మాకు ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చారు. స్కూల్కి ల్యాబ్ మెటీరియల్, కంప్యూటర్స్ అండ్ సైన్స్ ఫేర్ పెద్ద ఎత్తున నిర్వహించారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. సార్ మాకు మోటివేషన్ క్లాసెస్, కెరియర్ గైడెన్స్ ఇచ్చారు. 555 అబవ్ మార్క్స్ తెచ్చుకుంటే వైజాగ్ ట్రిప్ తీసుకెళ్తానన్నారు. అది నేను తెచ్చుకున్నాను, వెళ్ళాను. అక్కడ చాలా ఎంజాయ్ చేశాను సార్. నేను జీవితంలో ఫ్లైట్ ఎక్కుతానో ఎక్కనో అనుకున్నా, బట్ అది నాకు నెరవేరింది. థ్యాంక్ యూ సార్. అండ్ మాకు వైజాగ్లో ఆర్కే బీచ్, సబ్మెరీన్ మ్యూజియంస్ అండ్ రెస్టారెంట్స్లో ఫుడ్ తినిపించారు. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇంటర్లో 95% మార్క్స్ తెచ్చుకుంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ తీసుకెళ్తానన్నారు. నేను ఖచ్చితంగా తెచ్చుకుంటా సార్. మీతో పాటు క్రూయిజ్లో వస్తానని మాటిస్తున్నా సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ శ్రీవిద్య. ఐఎమ్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కల్వకుర్తి. నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్లో కల్వకుర్తిలో చదువుకొని 562 మార్క్స్ అయితే సాధించాను. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే మొన్న 9th జూన్ రోజు అయితే చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. మా ఇంట్లో మా డాడీ తర్వాత నేనే ఇంకా చిన్న ఏజ్లో వెళ్ళాను. మా డాడీ 23 ఇయర్స్కి వెళ్తే నేను ఇంకా 15 ఇయర్స్కే వెళ్ళాను. అది వాసుదేవరావు సార్ మరియు శేషగిరి సార్ వల్లనే సాధ్యమైందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సార్ అయితే మాకు ఎవ్రీ ఇయర్ 10th వాళ్ళకి చాలా మోటివేషనల్ క్లాసెస్, కెరీర్ గైడెన్స్ చాలా చేసేవారు. ఈ పోయినసారి ఇయర్లో మాకు కూడా చేశారు. మోటివేషనల్ క్లాసెస్, కాన్సెప్ట్ లెర్నింగ్తో పాటు ఇంకా చాలా మాకు కెరీర్ గైడెన్స్ గురించి అయితే చెప్పారు. సార్ మా స్కూల్కి చాలా విధాలుగా హెల్ప్ చేశారు. ల్యాబ్స్ కానీ, ప్రొజెక్టర్స్ కానీ, ఐఎఫ్బి ప్యానల్స్ కానీ చాలా హెల్ప్ చేశారనమాట. అవి మాకు ఎంతో సహాయపడాయి. మేము ఇంకా మంచిగా నేర్చుకోవడానికి అవి ఎంతో యూజ్ అయ్యాయి అన్నమాట మాకు. అండ్ టీచర్స్ ద్వారా కూడా మేము ఈ మార్క్స్ సాధించడానికైతే చాలా చాలా కృషి చేశాము. అందరి ద్వారా మేమైతే కృషి చేశాము. అండ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా గర్వకారణం. మా పేరెంట్స్ కూడా చాలా గర్వకారణం. మా ఇంట్లో నేనే ఫస్ట్ ఆడపిల్లని ఎక్కినందుకు చాలా గర్వపడుతున్నారు అందరూ. అండ్ మరియు మొన్ననే నాకు IIIT కూడా వచ్చింది. అది కూడా చాలా 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 గర్వపడుతున్నారు అందరూ. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సార్ వైజాగ్కి అయితే తీసుకెళ్లారు ఫస్ట్. అండ్ అక్కడ మేము చాలా మ్యూజియంస్ ఎక్స్ప్లోర్ చేసాం. కాన్సెప్ట్ లెర్నింగ్తో పాటు ఎంజాయ్ కూడా చేసామన్నమాట. అండ్ అందరం బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాసుదేవరావు సార్ గారికి మరియు శేషగిరిరావు సార్ గారికి థ్యాంక్ యూ.